నాయకుడు, ప్రతినాయకుడు. సినిమాలో ఈ రెండు పాత్రలు ముఖ్యమైనవే. అయితే వీళ్ళకుండే ప్రత్యేక మేనరిజాలు మిగతా వారితో పోలిస్తే మరింత గుర్తింపు తెస్తాయి. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిర యశస్సును సాధించిన ప్రతినాయకులు ఎంతో మంది ఉన్నారు. వారిలో ముందు వరుసలో నిలిచే పేరు రక్తకన్నీరు నాగభూషణం. విలనిజానికి ఓ ప్రత్యేక ప్రణాళికను ప్రవేశపెట్టి కామెడీ టచ్ ఇచ్చిన ఆయన తర్వాతి తరాల వారికి ఆదర్శంగా నిలిచారు. రేపు ఆయన జయంతి. నిన్న పడిపోయిన బ్రిడ్జి కట్టింది నువ్వేనా? అవును సార్. అది పడిపోతుందని, ఆ కట్టడంలో లోపం ఉందని నీ అసిస్టెంట్ చెప్పాడా? చెప్పారు సార్. అయినా అధికారం మదంతో వినలేదు. నీకన్నా ఎక్కువ చదువుకున్నా నీ అసిస్టెంట్ అంటే నీకు చులకన. నువ్వు రికమెండేషన్ తో దొడ్డిదారు నీ పదవిలోకి వచ్చావు. అది చేతగాక అతను నీకు ఇంకా అసిస్టెంట్ గానే పనిచేస్తున్నాడు. అవునా? అవును సార్. ఈ రోజు నుంచి నువ్వు అతనికి అసిస్టెంట్ గా పనిచేయి. అసిస్టెంట్, ఈ సీట్ ఆక్రమించుకో. కూర్చో. నాటక రంగం నుంచి సినిమా రంగంలో స్థిరపడిన నటులు ఎంతో మంది ఉన్నారు. అయితే రెండు రంగాల్లో ఏకకాలంలో సమాన ప్రతిభను కనబరుస్తూ బిజీ అయిన వారు కొందరే ఉన్నారు. వారిలో ముందు వరుసలో నిలిచే పేరు రక్తకన్నీరు నాగభూషణం. కలుపు తీస్తుంది కదా, లోపల కుక్కలాగా వచ్చి పైకి కాఫీ అడుగుతున్నావా? ఓయ్ ఓయ్, మా అమ్మే నన్ను గుర్తుపట్టలేదు. చూసావు వేసం తడాక? మీ అమ్మగారు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎందుకునే నమస్కారాలు? ఎవరు అడిగారా మిమ్మల్ని? చేతులెత్తి నమస్కారాలు పెడితే నోట్లో కాఫీ పోస్తా అనుకున్నారా? పొండి పులి పెట్టి. ఈయన మీ కొడుకేనండి. నీ యాప్రెస్ నా కొడుకును, నువ్వు నా మొగుడి విని 7 నెలల 12 రోజులు మోసి కన్నదాన్ని నాకు తెలియదు అనుకుంటున్నావా? కొడుకు ఎవరో పోతే ఎవరను? ప్రతినాయక పాత్రలో సరికొత్త మేనరిజంతో కామెడీ టచ్ ని ప్రవేశపెట్టి కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు నాగభూషణం. చూడు, అన్ని వేళల ఆవేశం పనికిరాదురా నాగా. అనవసరమైన విషయాల్లో ఆవేశం తెచ్చుకుంటే ఆరుమళ్ళ అదే ఆత్మానందంలాగా దెబ్బతింటావు. ఆరుమళ్ళ ఆత్మానందమా? ఆయన ఎవరు? చరిత్ర అడక్కు, చెప్పింది విను. చూడు, పులి నోట్లో చేయి పెట్టాడు అంటే వాడు పిచ్చివాడన్నా అయి ఉంటాడు, పొగరబోతన్నా అయి ఉంటాడు. పిచ్చివాడైతే వాడి మానన్నాడు పోతాడు, పొగరబోతైతే కృష్ణార్పణం. నాన్న కానీ ముందు పని గాని. చిన్నతనం నుంచి నాటకాలపై మక్కువ పెంచుకున్న నాగభూషణం చదువు, ఉద్యోగం, సినిమాల్లో బిజీగా ఉన్నా కూడా ఎక్కడా నాటకాల్ని విడిచిపెట్టలేదు. ఇదే జీవితమురా, ఇదే దాని కతరా, తల్తాల బ్రహ్మయ్యా, తకరార్లు ఇవిరా. బుచ్చి బాబు, ఓ బుచ్చి బాబు, అరే ఓ పిచ్చి బాబు, తలరాత ఒకే తికమక మక తిక, ముఖ ముఖానికి రకరకాలుగా తికమక మక తిక తికమక. వీటిల్లో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సింది రక్తకన్నీరు నాటకం గురించే. ఎంఆర్ రాధా తమిళ నాటకాన్ని తెలుగులో రక్తకన్నీరు పేరుతో రాయించి 2000కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు నాగభూషణం. చివరకు ఈ నాటకం పేరే ఆయన ఇంటి పేరుగా మారి రక్తకన్నీరు నాగభూషణమయ్యారు. ఇలాగే ఒకసారి హీరోని చిత్తు చేయలేక కైకాల సత్యనారాయణ నా దగ్గరికి పరిగెత్తుకుంటున్నాడు. కైకాల సత్యనారాయణ ఆయన ఎవరు సార్? చరిత్ర చెప్పింది నాగభూషణం, నేను నీకంటే సీనియర్ని, నేను సలహా ఇస్తాను. సీనియర్ అయితే ఏం పెద్ద గొప్ప? నాగభూషణం, రాముని భీముల్లో నేను ఎన్టీఆర్ నే కొట్టాను తెలుసా? కొట్టావు. ఆ తర్వాత ఎన్టీఆర్ నిన్ను కొట్టలే? నన్ను ఎన్టీఆర్ కొట్టాడు. నువ్వు ఏ నటైతే తనున్నావే? అది తప్పదు, హీరో కదా. నట జీవితపు తొలి రోజుల్లో నటించిన పాత్రలు ఆయనకు సరైన గుర్తింపు తేలేదు. అనంతరం ప్రత్యేకమైన ఆయన మేనరిజం నాగభూషణానికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. సాంఘిక పాత్రలతో పాటు పౌరాణికాల్లోనూ తనదైన ముద్రను వేశారు. కానీ జాగ్రత్త, పరాశక్తి నుంచి వేరు కాని ఈ శివశక్తిని నీ తపోశక్తితో వేరు చేసి ఈ జ్యోతిర్లింగ రూపంతో తీసుకుపోతున్నావు. ప్రకృతి స్వరూపిణి అయిన ధారుని అనుక్షణము దీన్ని అపేక్షించి ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ లింగానికి భూస్పర్శ కలిగితే తక్షణం అందులోని ప్రచండ ఓజస్సు భూగర్భంలో ప్రవేశిస్తుంది.
మళ్ళీ దాన్ని కదిలించడానికి తరలించడానికి హరివిరించాదులకే కాదు నాకు అసాధ్యమే. లంకానగరం చేరే వరకు ఈ తేజోమూర్తిని నేలపై మోపకు. జాగ్రత్త. విలనిజానికి ఆయన ఇచ్చిన కామెడీ టచ్ తర్వాతి తరాలి వారికి ఆదర్శప్రాయమయ్యాయి. అడవిరాముడు, వేటగాడు చిత్రాల్లో రావుగోపాలరావు నాగభూషణం పంథాను అనుసరించటం విశేషం. అంతేకాదు దాసరి నారాయణరావు, కోట శ్రీనివాసరావు లాంటి నటులతో పాటు కొందరు కథానాయకులు సైతం నాగభూషణాన్ని అనుసరించిన సందర్భాలు అనేకం. వాళ్ళకు చెవులు కనీసం నేను చెప్పే వింటాయి. నీకు చెవులు లేవు, మనసు లేదు, హృదయం లేదు. లేకపోతే చెట్టంత కొడుకుని నన్ను అడగకుండా పెళ్లి చేయడానికి నువ్వు ఎవరు అంట. వాడి నిన్ను అడిగేది ఏమిటో నీ అబ్బని నేను అబ్బాయి కనుక అడుగుతున్నా, లేకపోతే వచ్చి తరాయి వాళ్ళని అడుగుతున్నా. కనీసం ఒక్క మాట ఇంకెవరు నీతో చెప్పాడు ఏమిటో బూడిది గుమ్మడికాయ. నువ్వే బంగారం లాంటి పిల్లలు చూసి పెడితే పెళ్లి చేసుకోవడానికి ఏమో నీలుగుతున్నాడు అబ్బాయి. బంగారం కోలే ఊదుకునే వాడి కూతురు. ఆ కూతురుతోనే దొడ్డల్లో దొరువుల్లో తిరిగినప్పుడు లేనట్రా తిరగటం వేరు, పెళ్లి చేసుకోవటం తిరిగినంత మాత్రం పెళ్లి చేసుకుంటా. ఆ తిరుగుడు మాన్పించడానికే ఈ పెళ్లి చేయడం. సినిమాల్లోనూ నాటకాల్లోనూ తనదైన ప్రత్యేకతను ఆవిష్కరించారు నాగభూషణం. 2 రంగాల్లోనూ ఆయనకు ఎన్నో సత్కారాలు, గౌరవాలు లభించాయి. ప్రముఖ నటీమణులు శారద, వాణిశ్రీలు ఆయన నాటక బృందంలోని వారే. మాకు ఇచ్చావు నువ్వు తాళం, అంతర్యామి కని చేశావు మాయాజాలం. చూపిస్తే సొమ్ముల మూట, చూపిస్తే సొమ్ముల మూట, మేమిస్తాం నీకో బాట. మా ఈనోట రాజుల జూట, ఆడిన మాట అగ్గి పరాట, ఒత్తుగలాట, చూపుము బాట, ఆచలేదా నీకు డబ్బు చేదా. ఇలా కళారంగానికి ఎన్నో సేవలు అందించిన నాగభూషణం ప్రతినాయక పాత్రలు ఉన్నంతకాలం చిరస్మరణీయులు, తెరస్మరణీయులు. జనతా హౌసింగ్ స్కీమ్. ఈ రైలు బండి ఎప్పుడు వేశారు బాబు? రైలు బండి కాదు అప్పుడు. జనతా హౌసింగ్ స్కీమ్ అంటే పేద ప్రజలకు తక్కువ ధరలో ఇళ్లు కట్టించివ్వడం అన్నమాట. ఒక్కొక్కడు ఒక 100 రూపాయలు ఇస్తే చాలు, కొత్తలు కట్టించి ఇచ్చేస్తాం. ఆ తర్వాత నెలకు 10 రూపాయలు మాత్రమే కట్టాలి. చాలండి, 10 రూపాయలు చొప్పున 100 ఏళ్ళు వసూలు చేసినా మనం కట్టిన ఇళ్ల ఖర్చు రాదు. అసలు ఇల్లు ఎవరు కట్టమన్నారయ్యా నిన్ను? 100 వసూలు చేయటం, ఆ తర్వాత గోవిందా వాడేయటం. అట్లా చేస్తే మన బతకమిస్తారా వాళ్ళు? ఏడిసినట్టే ఉంది. ఇదంతా నేను ముందే ఆలోచించలేవయ్యా. పేరు మాత్రమే ఉంది. దానికి సెక్రటరీ శ్రీనివాసరావు, ఆ డబ్బంతా వసూలు చేసేది వాడు.